మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వింజమూరు మేజర్ పంచాయతీని స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఎంపీడీఓ కొప్పోలు రామారావు తెలియజేశారు. ఈ క్రమంలో పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయాల సెక్రటరీలతో ఆయన స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి స్వర్ణ పంచాయతీ సాధన లక్ష్యంగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్లు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పంచాయతీకి చెల్లిందే ప్రతి ఇంటి పన్ను కూడా ఆన్లైన్ రూపంలో చెల్లించిన పక్షంలో నగదు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందన్నారు. మధ్యలో ఎలాంటి అవినీతికి తావు ఉండదని స్పష్టం చేశారు. అందుకుగాను తమ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటి యజమాని యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ కు లింక్ చేయడం జరుగుతుందన్నారు. కనుక గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు తమకు సహకరించి స్వర్ణ పంచాయతీ సాధనకు తోడ్పాటును అందించాలని కొప్పోలు రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, 2, 3, 4, 5 గ్రామ సచివాలయాల సెక్రటరీలు అనూష, రమాదేవి, ప్రతాప్, అనిల్, పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు. ముందు మీరు ఆధార్ కార్డు ఇచ్చి బయటపడిపోయిందా? ఆధార్ కార్డు పోతున్నాం, సమాధానం కూడా లేపితే వస్తాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామారావు. నేను నిమ్మూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్నాను. మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఒక ప్రక్షాళనలాగా తీసుకొచ్చి మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన కమిషనర్ కృష్ణతేజ సార్ గారు ఈ పంచాయతీల మీద ఏ విధంగా అభివృద్ధి చెందాలా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ స్వర్ణ పంచాయతీ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి మనం కట్టే ప్రతి పన్ను కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి కనపడే విధంగా ఎక్కడ రూపాయి కూడా మిస్యూజ్ లేకుండా చేయాలనే కాన్సెప్ట్ తోటి స్వర్ణ పంచాయతీ యాప్ తీసుకొచ్చారు. ఈ స్వర్ణ పంచాయతీ యాప్లో ప్రతి ఒక్కరి డేటా ఆన్లైన్లో నమోదు చేయటం, అదేవిధంగా మీకు ఏ విధంగా మీరు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో మీరు మీ డేటా చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు కట్టే ప్రతి రూపాయి కూడా ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా ఈ యొక్క స్వర్ణ పంచాయతీ యాప్ అనేది మన గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చున్నారు. దీన్ని మేము మా సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఫోన్ నెంబర్కి అటాచ్ చేసాం, ప్రతి ఒక్క ఆధార్ నెంబర్కి లింక్ చేసాం. మీ ఆస్తి ఎక్కడున్నా మీరు ఆన్లైన్లో చూసుకొని మీరు పే చేసుకొని ఎక్కడ మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా గవర్నమెంట్కి చెందే విధంగా ఒక రెస్పాన్సిబుల్గా చేసేదానికి గవర్నమెంట్ వారు మంచి అవకాశాన్ని ఇచ్చారు. దీన్ని గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని దీని మీద మీ ఇంటి పన్ను మీరే ఆన్లైన్లో చెల్లించుకొని మీ ఫోన్కే, వాట్సాప్కి మీ రసీదు కూడా డౌన్లోడ్ అవుతాయి. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. దీని మీద మా పంచాయతీ సిబ్బందికి అందరికి కూడా మీటింగ్ పెట్టి ఎక్కడ అవినీతి తావు లేకుండా
దీని మీద మొత్తం అవగాహన కార్యక్రమం చేయడం కానీ ప్రతి ఒక్క డేటా కలెక్ట్ చేసి ఆన్లైన్లో నమోదు పరుస్తున్నాం. దీని మీద మన గ్రామ పంచాయతీలో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కూడా మైక్ ద్వారా కానీ ప్రతి ఒక్కరికి మన మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ప్రతి అసెస్మెంట్ కూడా మేము ఆన్లైన్ చేస్తున్నాం. మీ అసెస్మెంట్ ఎంత పన్ను మీకు బాకీ ఉన్నారు, ఎంత చెల్లించాలనేది మీ ఫోన్ మెసేజ్లు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చూసుకొని ఎప్పటికప్పుడు ట్యాక్స్లు పే చేస్తూ గ్రామ పంచాయతీలో ఏ ఇష్యూ ఉన్నా కూడా మా గ్రామ పంచాయతీ దృష్టి తీసుకొచ్చి మీ యొక్క సమస్య పరిష్కరించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ శానిటేషన్ విషయంలో కూడా ప్రతిరోజు ఈ తడి చిత్త పొడి చిత్త కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు మార్చి రోజు మీ ఇంటి దగ్గరికి గ్రామ పంచాయతీ వారు వస్తున్నారు. వారికి మీరు కోఆపరేట్ చేసి మీ తడి చెత్త పొడి చెత్త వేరు చేసిన ప్రతి డబ్బాని గ్రామ పంచాయతీ మా సిబ్బందికి ఇచ్చి మీరు కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా మీరు చెత్త కూడా ఎక్కడ పడితే ఎక్కడ వేయకుండా మన పంచాయతీకి తర్వాత ఈ అపరిశుభ్రంగా లేకుండా చేసేదానికి దోమల ఉత్పత్తి జరగకుండా చేసేదానికి మీ గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీకి సహకరించాలి. అదేవిధంగా మనకి ఎక్కడ కూడా విలేజ్లో స్ట్రీట్ లైట్ కానీ వాటర్ కానీ శానిటేషన్ విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా సర్పంచ్ గారికి కానీ నాకు కానీ తెలియజేయండి. ఈ యొక్క శానిటేషన్ విషయంలో మా ఉదయగిరి ఎమ్మెల్యే గారైన శ్రీ కాకర సురేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మన ఇంజిమూర్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మాకు ప్రత్యేకంగా డ్రైవ్లో కూడా మనం ఎక్కడున్నా నీట్గా చేయాలని చెప్పి మాకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మా పంచాయతీ గ్రామ పంచాయతీ సహకరించి మనం ఈ యొక్క ఇంజిమూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ఆదేశాలు మా కలెక్టర్ గారు అయితేమి మా డిపిఓ గారు అయితేమి మాకు అనినిత్యం మా ఆదేశాలు ఇస్తూ ఎక్కడ లోటుపాట్లు లేకుండా చేయమని ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము తప్పకుండా చేస్తామని ఇంకా మన గ్రామ పంచాయతీ మంచి పేరు చేస్తామని నా తరఫున మరీ తెలియజేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.